మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ధాన్యం కొనుగోలు జరపడం లేదంటూ రైతులు రామాయంపేట గజ్వేల్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. గత 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసుకుని ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు వరి కోతలు కంప్లీట్ అయ్యి 15 రోజులు గడుస్తున్నా, పూర్తిగా కంప్లీట్ అయ్యి 15 రోజులు గడుస్తున్నా, కళ్ళాల్లోకి వడ్లు వచ్చి 2 నెలలు గడుస్తున్నా ఇవాళకు కాంటలు కంప్లీట్ అనే దాఖలు కనిపిస్తుంది. వేరే జిల్లాలలో కాంటలు కంప్లీట్ అవుతాయి, ఒడ్లు పోతాయి, పైసలు పడతాయి. ఈడ మా మెదక్ జిల్లాకి వచ్చి రాంపేట మండలం ధర్మారంకి వచ్చేసరికి ప్రతిసారి ఇదే కథ నడుస్తుంది. ఇటు ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకులు కావచ్చు, అటు పిఎస్సిఎస్ నాయకులు కావచ్చు, ఇటు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ కావచ్చు, ఏం పట్టించుకునే పాపన పోతలేదు. దాదాపు ఇప్పటికీ 100 నుంచి 150 కుప్పలు అట్టనే ఉన్నాయి. కాంటలు నడవక ఇప్పటికీ వారం రోజులు గడుస్తుంది. లారీల కొరత ఉందని వాళ్ళు చెప్తున్నారు. పారాబైల్ రైస్ మిల్లకే ఇస్తున్నాము, రైస్ మిల్లకి ఇవ్వట్లేదని వీళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళని వడ్లని ఎటుపోవాలి? రైతులు ఏం కావాలి? దాదాపు వర్షాలు పడుకుంటా, వారం కూర నాడుకుంటా, కళ్ళాలన్న మొలకలు వచ్చుకుంటా మేము కష్టపడుతుంటే వీళ్ళకు చూడు చేయడానికి వ్యవహరిస్తున్నారు. మరి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వాలు మారినా రైతుల సమస్యలు మారుతాయి అనుకుంటే జేడేసిన గొంగడి గానే మోపవుతుంది. అయితే ఇటు ఎవరి లోపం కనిపిస్తుంది? ఇటు అధికారుల లోపం కనిపిస్తుందా, అటు నాయకుల లోపం కనిపిస్తుందా? ఎవరి లోపం ఎట్లా పోయినా కానీ రైతులను మాత్రం సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, నాయకులు స్పందించి, ఇటు అధికారులు, జిల్లా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు వారం లోపు కంప్లీట్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కట్ట మహేష్. కనీసం రోడ్ని దగ్గరికి వస్తుంది, ఈ వడ్లన్నీ మొత్తం మొలకెత్తినాయి. కనీసం ఒక ఏవో కానీ, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. 30 లారీల వడ్లు అక్కడే ఉన్నాయి ఐకేపీలో రాసుకునే అతను రవి కానీ, ఈ ఊరుకున్న ఇన్ఛార్జి ఎంఈఓ గారు కానీ ఎవరు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. రోడ్ల పైన వడ్లు రోడ్డు పైనే ఉన్నాయి. ఐకేపీలో కొన్ని 100 టన్నుల వడ్లు అక్కడనే ఉన్నాయి. ఇన్ని రైస్ మిల్లు ఉన్నా రైస్ మిల్లులో ఏమంటారంటే మాకేం సంబంధం లేదు, మేము పట్టినంత వరకు తీసుకున్నాం అంతే, మా బాధ్యత అయిపోయింది, మీరు మా వద్దకు రావద్దని రైస్ మిల్లు యజమానులను మమ్మల్ని బెదిరిస్తున్నారు చాలా మటుకు. ఇది ఎంతవరకు నిజమో ఈ రైతులను ఇంతవరకు మేము దాదాపు ఉదయం నుంచి కూర్చున్నాం. ఇంతవరకు ఒక అధికారి కానీ, ఒక ఊరుకున్న ఇన్ఛార్జ్ కానీ ఇంతవరకు రాలేదు. అంటే రైతులు ఏంది, రాజ్యం లేదు. ఈ రైతులు ఏదో టైంపాస్ కూర్చోడానికి చాలా మంది ఏలన చేసుకుంటా వెళ్ళిపోతున్నారు కానీ ఇంతవరకు ఒక్క అధికారి కానీ, ఒక ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు రాలేదు. వెంటనే ఈ మొలకెత్తిన వద్దను కూడా ప్రతి ఒక్క గింజ కొనాలని నేను ఈ ప్రభుత్వానికి విన్నపిస్తున్నాను. మేము